చంద్రబాబు నాయుడు ఏ గుడ్డిగాడికి పళ్ళు దోవుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ గుడ్డిగాడికి పళ్ళు దోవుతున్నాడని రాయరు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ని పార్టులుగా అమ్మేస్తా ఉంటే అసలు దాని గురించి అసలు న్యూస్ రాయరు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, మాదాపూర్లో ఉన్నారా? అదే తెలంగాణలో, రెండు తెలంగాణలో ఉన్నాయి అనుకోండి. విశాఖ ఉక్కుని పార్టులుగా అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? ఏ సినిమా షూటింగ్లో ఉన్నారు? లేదంటే ఏ ఫామ్ హౌస్లో ఉన్నారు? ఎక్కడ ఇంట్లో ఉన్నారు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మీరు? 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఒక్కళ్ళు దీని మీద మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం కాబట్టి, వీళ్ళు అన్నిటినీ ప్రైవేటు వాళ్ళకి అమ్మటం వీళ్ళకి ఇష్టం కాబట్టి, 99 పైసలకి భూముల నుంచి లుల్లుకి విజయవాడ బస్టాండ్లో అమ్మేయటం దగ్గర నుంచి అన్నిటికీ వీళ్ళకి ఇష్టం కాబట్టి ఇది కూడా ప్రైవేటీకరణ చేయడం వాళ్ళకి ఇష్టం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోయినట్టే, ఇంకా దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనేది వీళ్ళు క్లియర్గా 34 విభాగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చారంటే పార్టులుగా విడగొట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు ఒకేసారి కాకుండా అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది.